హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. మాలీవుడ్ టైమ్స్ ఇదొక డ్రామా మూవీ గైస్. రీసెంట్‌గా జియో హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ చాలా బా చేశారు. ఈ మూవీ రన్ టైమ్ 2 అవర్స్ 45 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కావాలంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఇందులో వినీత్ మాధవన్ అని ఒక యంగ్ పిల్లోడి స్టోరీ చూపిస్తారు. బేసిక్‌గా అతనికి డైరెక్టర్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటుంది. అది కూడా అది కూడా మలయాళం ఇండస్ట్రీలో గ్రేటెస్ట్ హారర్ మూవీ డైరెక్టర్ అనే పేరు తెచ్చుకోవాలనుకుంటాడు. వాళ్ళ నాన్న ఇండస్ట్రీ గురించి చెప్తాడు గైస్. లైక్ మూవీ తీయడం అంత ఈజీ కాదని చెప్తాడు. అయినా కూడా మనోడు వినకుండా డైరెక్టర్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ ఏం జరిగింది? లాస్ట్‌కి డైరెక్టర్ అయ్యాడా లేదా అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది మామ. బట్ ఇదేదో యాక్షన్ క్రైమ్ మూవీ కాదు కదా! సో అందరికీ నచ్చే మూవీ కాదు గైస్. ఎందుకంటే చాలా స్లో నరేషన్ ఉంటుంది. మెయిన్‌గా ఇందులో ఉండే వినీత్ మాధవన్ క్యారెక్టర్‌తో కనెక్ట్ అవ్వలేకపోతే ఖచ్చితంగా బోర్ ఫీల్ అవుతారు. ఫస్ట్ 20 మినిట్స్‌కే ఆపేసి ఏంట్రా ఈ మూవీ ఇంత లాగ్ ఉందేంటి అనుకుంటారు. మెయిన్ క్యారెక్టర్ ఎంట్రీ ఒక 25 మినిట్స్ తర్వాత ఉంటుంది. ఒక్కసారి వినీత్ మాధవన్ క్యారెక్టర్ ఎంటర్ అయ్యాక ఇక అక్కడి నుంచి నాకైతే చాలా బాగా నచ్చింది. ఇఫ్ మీరు కూడా చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే పిచ్చి ఉన్నోళ్ళైతే లైఫ్‌లో ఒక్కసారైనా మూవీ డైరెక్టర్ అవ్వాలన్న ఒక చిన్న డ్రీమ్ మీలో ఉండుంటే డెఫినైట్‌లీ వినీత్ మాధవన్ క్యారెక్టర్‌లో మిమ్మల్ని మీరు చూసుకుంటారు. చాలా రిలేటబుల్ క్యారెక్టర్ అనిపించింది. స్టోరీ విషయానికొస్తే స్టోరీలో హానెస్టీ కనిపించింది గైస్. ఒకడు తన డ్రీమ్‌ని అచీవ్ చేయాలంటే ఎంతమంది అడ్డుపడతారో వాళ్ళందరిని దాటి ఇంకా మోటివేషన్‌తో ముందుకు వెళ్ళే మన హీరో క్యారెక్టర్ నాకైతే చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. యెస్, డెఫినైట్‌లీ అక్కడక్కడ కొంచెం బ్లాక్ అనిపించింది. బట్ ఓవరాల్‌గా చూస్తే ఒక మంచి మూవీ చూసామనే ఫీలింగ్ కలిగింది. వినీత్ మాధవన్ క్యారెక్టర్‌లో ఇన్నోసెన్స్ కనిపించింది. లైక్ ఒక ఇన్నోసెంట్‌లీ హానెస్ట్ క్యారెక్టర్ అనిపించింది. చాలా హానెస్టీతో నెల్సన్ ఆ క్యారెక్టర్‌ని పోర్ట్రే చేశాడు. నేను చెప్పడం కాదు గైస్, మీరు ఒకసారి మూవీ చూడండి. మెయిన్ క్యారెక్టర్‌తో కనెక్ట్ అయితే మాత్రం ఫుల్ మూవీ ఒక్క సిట్టింగ్‌లో కంప్లీట్ చేసేస్తారు. మిగతా క్యారెక్టర్స్ కానీ, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ మూవీని డైరెక్ట్ చేసింది అభినవ్ సుందర్ నాయక్. ఈయన ఇంతకుముందు 'ముకుందన్ ఉన్ని అసోసియేట్' అనే ఒక క్రైమ్ మూవీ తీశాడు. ఆ మూవీ ఇంకా చూడకపోతే డెఫినెట్‌లీ అది కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఓవరాల్‌గా మాలీవుడ్ టైమ్స్‌కి నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాస్ ఎ సూపర్ మూవీ విచ్ గివ్స్ మోటివేషన్ అలాంగ్ విత్ ఫీల్ గుడ్ వైబ్స్. సో ఇది గైస్ మాలీవుడ్ టైమ్స్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.